నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. సార్, మనశంకర్ వరప్రసాద్ దూసుకుపోతూనే ఉంది. సో ఇప్పుడున్న రిలీజ్ అయిన నెంబర్ ఆఫ్ మూవీస్ లోనే అదే ఆ టాప్ అండ్ హైయెస్ట్ కలెక్షన్స్ మూవీ అంటున్నారు, ఫాస్టెస్ట్. సో మీరేమంటారండి? సుష్మిత కూడా ట్వీట్ చేశారు, దానిపైన మీరు సుష్మిత కొనిదల్ ఒక ట్వీట్ చేశారండి. అదేంటంటే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. సో ఫాస్టెస్ట్ రీజనల్ ఫిల్మ్ ఇది, ఎక్కువ కలెక్ట్ చేసిన రీజనల్ ఫిల్మ్ గా రికార్డు క్రియేట్ చేసిందని చెప్పింది. అంటే 300 కోట్ల గ్రాస్, 200 మొన్న ఉంటే ఇమీడియట్ గా మళ్ళీ 300 కోట్లకి వచ్చింది. ఎగ్జాక్ట్ గా 1 వీక్ అయింది రిలీజ్ అయ్యి కూడా. సో 1 వీక్ లో 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన నెంబర్ 1 ఫిల్మ్ రీజనల్ గా ఆమె చెప్పింది. అంటే పాన్ ఇండియా కాకుండా రీజనల్ గా నెంబర్ 1 ఫిల్మ్ ఇది అనేది ఆమె అనౌన్స్ చేసింది. సో అయితే ఇక్కడ పాన్ ఇండియా సినిమాల్లో మాత్రం ఇదైతే ఏమి రికార్డు కాదు ఇది. కానీ పాన్ ఇండియా సినిమాల లిస్ట్లో కూడా ఇది 8వ ప్లేస్కి వెళ్ళిందండి. అది రికార్డుగా చెప్పుకోవచ్చు. మనకి ఇప్పటి వరకు ఏంటంటే 1 వీక్లో నెట్ కలెక్షన్లు కానీ చూస్తే రికార్డు వచ్చి త్రిబుల్ పేరుతో ఉందండి. త్రిబుల్-కి 298 కోట్ల 51 లక్షలు 1 వీక్ కలెక్షన్. నెట్ ఇది నేను చెప్తున్నది, గ్రాస్ కాదు. నెట్ అమౌంట్ 298 కోట్ల 50 లక్షలు 51 లక్ష త్రిబుల్-కి వచ్చింది. రెండవ సినిమా పుష్ప 2 అండి. పుష్ప 2 212 కోట్ల 25 లక్షలు. ఇవన్నీ పాన్ ఇండియా. అంటే నేను చెప్పేది ఓన్లీ తెలుగు పాన్ ఇండియా, నాట్ ఇతర లాంగ్వేజ్లు కాదు. ఓన్లీ తెలుగులో నుంచి పాన్ ఇండియా సినిమాలు 1 వీక్ నెట్ కలెక్షన్ మాత్రమే నేను చెప్తున్నాను. మూడోది కల్కి అండి. కల్కి వచ్చి 204 కోట్లు చేసిందండి. అట్లాగే నాలుగోది వచ్చి బాహుబలి 2 203 కోట్లు. సలార్ ఐదోది 186 కోట్లు. ఓజీ 165 కోట్లు. దేవర 164 కోట్లు. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ చూసుకుంటే 157 కోట్ల 75 లక్షలు నెట్ చేసింది. బడ్జెట్ కూడా ఇది తక్కువ. మన సినిమా చూస్తే కూడా బడ్జెట్ అర్థమైపోతుంది. ఎందుకంటే మేజర్గా 2 లొకేషన్లోనే చుట్టేశారు. ఒకటి నయనతార ఇల్లు, 2 స్కూలు. ఇవి వదిలేస్తే మిగతా పెద్ద రోడ్లు అది ఇది కవర్ చేస్తారు తప్ప పెద్ద లొకేషన్స్కి వాటికి ఏమీ ఖర్చు పెట్టింది లేదు. నెంబర్ ఆఫ్ షూట్ డేస్ లేదు. నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు కూడా లేరు. అంటే బడ్జెట్ ఆర్టిస్టులు కూడా లేరు. బడ్జెట్ ఆర్టిస్టులు వీళ్ళిద్దరే, నయనతార, చిరంజీవి. గెస్ట్ ఏమో వెంకీకి ఎంత ఇచ్చుంటారు? అన్ని కోట్లు ఏమి ఇచ్చుండే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మహా అంటే ఒక వారము 10 రోజులు షూట్కి వచ్చుంటాడు. ఎందుకంటే మ్యాక్సిమం 20 నిమిషాలు కూడా లేదు ఆయన. అది కూడా ఒకే సింగిల్ లొకేషన్లోనే ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకి పెద్ద అవ్వదు. పాట ఒకటి, సీన్లు కొన్ని ఉన్నాయి అంతే. సో కాబట్టి బడ్జెట్ దీనికి బాగా తక్కువ. అంటే చిరంజీవి, నయనతార, అనిల్ రావిపూడి, వెంకటేష్, ఈ నలుగురికే మేజర్ బడ్జెట్. మిగతా ఆర్టిస్టులకి రెగ్యులర్ బడ్జెటే. అట్లాగే పెద్ద పెద్ద బిల్డప్ ఫైట్లు కూడా ఏం లేవు. చిన్న చిన్న అవి కూడా లొకేషన్లు ఒక దగ్గర అయిపోతాయి. అది కూడా స్పీడ్గా అయిపోయే ఫైట్లు తప్ప కాంప్లెక్స్ ఫైట్స్ ఏం లేవు. కాబట్టి బడ్జెట్ అయితే చాలా తక్కువ. కాబట్టి మంచి ప్రాఫిట్లోనే ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఇటు బయర్స్ కూడా ఉన్నారు. సో 1 వీక్ కలెక్షన్ చూసుకుంటే మనకి ఫస్ట్ డే ప్రీమియర్ వేసినప్పుడు 11వ తేదీ 9 కోట్ల 35 లక్షలు అండి. ఫస్ట్ డే మండే 32 కోట్ల 25 లక్షలు. సెకండ్ డే 18 కోట్ల 75 లక్షలు. అంటే సెకండ్ డే మనకి పడింది. బట్ మళ్ళీ థర్డ్ డేకి మళ్ళీ పెరిగింది 19 కోట్ల 50 లక్షలు. 4వ రోజు 22 కోట్లు. 5వ రోజు 19 కోట్ల 50 లక్షలు. 6వ రోజు 18 కోట్ల 9 లక్షలు. 7వ రోజు 17 కోట్ల 50 లక్షలు. అంటే పెద్ద డ్రాస్టిక్ డ్రాప్ అనేది ఏం లేదు. అంటే కాంపిటీషన్ మిగతా 3 సినిమాలు వచ్చినప్పటికి కూడా అనగనగా ఒక రోజు కానీ, నారే నడుమ మురారి కానీ, తర్వాత భర్త మహాశైలకు విజ్ఞప్తి కానీ, ఈ 3 సినిమాలు కూడా దీనికి పెద్ద కాంపిటీషన్ లేదు. అట్ ద సేమ్ టైం మూడిటికి కూడా మినిమం కలెక్షన్లు ఉన్నాయి. అందులో అనగనగా ఒక రోజు బెస్ట్గా ఉంది. ఆల్రెడీ వాళ్ళు 100 కోట్ల గ్రాస్ అని వేశారు, కానీ అది డౌట్ఫుల్. వాళ్ళు వేసింది కరెక్టేనా అనేది అందరికి అనుమానం అయితే ఉంది. ఏదేమైనా ఆ సినిమాలు అయితే బెటర్గా అయితే ఉన్నాయి. అంటే మరీ బ్యాడ్గా లేదు, అటర్ ఫ్లాప్ అని చెప్పలేము. బట్ ఆ సినిమాలు ఉన్నప్పటికి కూడా వాళ్ళందరూ చిరంజీవితో పోలిస్తే యంగ్ అయినప్పటికి కూడా చిరంజీవి దాదాపు 72 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎనర్జీ కానీ
ఆ, ఆయన దాని ఏమంటారు స్వాగ్ అండ్ స్టైల్ కానీ నిలబెట్టే సినిమాని. నిజానికి అది డైరెక్టర్స్ ఫిల్మ్ కానే కాదు, రైటర్స్ ఫిల్మ్ కానే కాదు. ఎందుకంటే దాంట్లో సింపుల్గా చెప్పాలంటే విడిపోయిన భార్య భర్తలు మళ్ళీ ఎలా కలుసుకున్నారు, ఇంతే స్టోరీ. ఆ భార్య భర్తలు విడిపోవడాన్ని కానీ కలుసుకోవడాన్ని కానీ ఎఫెక్టివ్గా ఏమీ చెప్పలేదు. అంటే కథ అనేది దాంట్లో ఏమీ లేదు, కానీ ఎపిసోడ్లుగా తీసేశారు అందుకనే అతన్ని జబర్దస్త్ డైరెక్టర్ అంటారు, అనిల్ రావిపూడిని. అంటే జబర్దస్త్ స్కిట్ లాగా ఉంటాయి సీన్లు, అందులో నవ్విచ్చేస్తాడు, అయిపోతుంది. కథ కానీ పెద్దగా ఏం పెట్టుకోకూడదు, శ్రమ పడకుండా చేసేసి తెలివిగా సంక్రాంతికి రిలీజ్ చేయడం అనేది ఈ మధ్య అట్లా పెట్టుకున్నాడు, తక్కువ రోజుల్లో తీయడం. ఇది అంటే ఒక డైరెక్టర్గా అతను నిలబడాలి, అటువంటి కోరికలు ప్రజెంట్ అయితే ఉన్నట్లేదు అతనికి. ముందు డబ్బు సంపాదించాలి, పేరు తెచ్చుకోవాలి, పెద్ద హీరోలతో సేమ్ ఫార్ములా అందరితో ఒక రౌండ్ కొట్టేస్తాడు అనుకో, అయిపోతుంది కదా. అంటే మనకి సీన్ వైట్ లాగా ఒక ఫార్ములా పెట్టుకొని అందరి హీరోలతో ఒక ఫార్ములా రిపీట్ చేయాలి. సీన్ వైట్లు కానీ ఈవెన్ పూరి కూడా మాక్సిమం అలాగే చేస్తాడు. అంటే ఒక హీరో క్యారెక్టరైజేషన్ ఏదో ఒకటి పెట్టుకొని దాన్ని అందరి హీరోలకు ఒక రౌండ్ చేసుకుంటూ వచ్చేస్తే వాళ్ళ అందరూ కూడా ఒక సినిమా ఇలా చేద్దాం అనుకుంటారు కాబట్టి అలా అయిపోతుంది. సో అది అయిపోయినాకనే వాళ్ళకి కష్టాలు మొదలవుతాయి. పూరికి కూడా అదంతా అయిపోయినాక, ఒక రౌండ్ అయిపోయినాక కష్టాలు మొదలైంది. సో ఇతను కూడా అదే పరిస్థితి ఉంది. ఇతను మేబీ దాని ఏమంటారు పరిస్థితులు ప్రెజర్ చేసినప్పుడు ఇతను కూడా మారే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ సినిమా ఒకసారి ప్రూవ్ చేసింది మాత్రం చిరంజీవి స్టామినాని ప్రూవ్ చేసింది. చిరంజీవి ఆ వయసులో కూడా ఆయన ఫుడ్ కూడా ఏమీ తినకుండా అదేదో పొట్ట కోసం పొట్ట కాల్చుకున్నానో ఏదో పొట్ట తిప్పులు అనేది చెప్పాడు కూడా వెంకటేష్ తో ఇంటర్వ్యూలో. సో అలాగా అతను అంటే చాలా కష్టం, ఎందుకంటే ముఖ్యంగా ఫుడ్ చిరంజీవి ఫుడ్ అంటే ఇష్టం ఆయనకి. అలాంటిది తనకు నచ్చిన ఫుడ్ తినకుండా చాలా తక్కువ క్వాంటిటీతో తినుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఈ వయసులో కూడా, ఎందుకంటే ఈ వయసులో జిమ్ చేయడం కూడా వెరీ డిఫికల్ట్. 70s లో మెటబాలజీ అన్ని స్లో అయిపోతాయి. దాన్ని మళ్ళీ అధిగమించి ఆయన ఏజ్ని ఒక ధిక్కరించినట్టుగా మనకు కనబడుతుంది. అందుకనే స్క్రీన్ మీద అక్కడక్కడ కొంత ఏజ్ తెలిసినప్పటికి కూడా 70s అయితే లేదు ఆయన ఏజ్, క్లియర్గా అరౌండ్ 50s లో ఉన్న ఎనర్జీ అవన్నీ ఉన్నాయి. ఆయన ఎనర్జీ, ఆయన కామెడీ టైమింగ్, ఆయన ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్, దానివల్లే వెయిట్ వచ్చింది. నిజానికి మనకి నయనతార చూస్తే ఒకటే స్కెచ్ అండి, సేమ్ ఆ క్యారెక్టర్ త్రూఅవుట్ సినిమా. ఆమె పెర్ఫార్మెన్స్ ఏమి లేదు, ఆమె కూడా ఏమి ఎందుకులే అనుకున్నట్టుగా ఉంది, పెద్దగా ట్రై చేయలేదు, స్కోప్ కూడా లేదు. ఆ క్యారెక్టర్ కూడా అంతే, స్కోప్ ఒకే ఇదన్నమాట. సో మిగతా అంతే, వెంకటేష్ కి ఒక టెంప్లెట్, ఆ టెంప్లెట్ లో వెళ్ళిపోయాడు వెంకటేష్. సో అందువల్ల ఇది దీని మీద స్క్రిప్ట్ మీద కానీ కొంత వర్క్ చేసి ఇంకొంత చేసునుంటే మాత్రం ఇది పెద్ద రేంజ్ హిట్ అయింది అది. ఎందుకంటే చిరంజీవి కష్టం అవన్నీ కూడా ఒక్క వరకే హెల్ప్ అయినాయి. ఎప్పుడైనా డైరెక్టర్ స్క్రిప్ట్ బాగాలేకపోతే హీరో ఎంత గొప్పడైనా దాన్ని ఏం చేయలేరు. అంటే బ్యాడ్ స్క్రిప్ట్ ని గుడ్ హీరో నిలబెట్టడం అనేది వెరీ వెరీ రాదు. సో ఆ రకంగా చిరంజీవి చాలా బాగా చేశాడు అన్నట్టు, చిరంజీవి సినిమాల్లో కూడా ఇది టాప్ లేక్ వచ్చేస్తుంది కలెక్షన్. ఆల్రెడీ మొన్న చెప్పాను నేను, చిరంజీవి 5 సినిమాల్లో ఇది 5వ ప్లేస్లో ఉంది. ఇప్పుడు అది 4-3 అట్లా ఎగబాగుతూ వస్తుంది. ఇది రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇది క్లియర్గా చిరంజీవి ఘనత అని మనం చెప్పచ్చు. ఇది ఇప్పటి వరకు అయితే 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది, 157 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఇది 500 కోట్ల గ్రాస్కి అయితే ఈజీగా వెళ్ళిపోతుంది, ఒక 250 కోట్ల నెట్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే దీని బడ్జెట్కి 2-3 రెట్లు కలెక్ట్ చేస్తుంది. దీంతో పాటు ఇంకా ఓటీటీ, శాటిలైట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా రికార్డులు అయితే క్రియేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.